పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎప్పటికీ కోలుకోలేదట జగన్ జే, మరోసారి అధికారంలోకి రాదట. ఇప్పటి వైసీపీ కార్యకర్తల మాటిదే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపుపై అంత నమ్మకం లేదట. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గురించి ప్రత్యేకించి రాజకీయాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీకి ప్రత్యేకించి ఓ బ్రాండ్ ఉంది. బ్రాండ్ అయితే ఉంది, కానీ పదే ఎన్నికల్లో గెలవడానికి మాత్రం ఉపయోగపడడం లేదు. ముఖ్యంగా వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి ప్రస్తుత అవకాశాలు అయితే కనిపించలేదట. కనుచూపు మేరల్లో ఆ పరిస్థితి లేదని కార్యకర్తలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. వైసీపీకి ప్రధానంగా ఉన్న ఎజెండాలని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఏ విషయాలు నేరుగా తెలియకపోవడం పెద్ద మైనస్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. జగన్కు జనంలో ఆదరణ ఉన్నప్పటికీ ఆయన తీసుకునే నిర్ణయాలతో స్పష్టత లేదని, కాబట్టి పార్టీ గెలుపు అంత సులువు కాదన్నది ఆ పార్టీ నాయకుల వాదనగా ఉంది. అధికారంలో ఉన్నన్ని రోజులు సలహాదారుల సారథ్యంలో పాలన సాగిందని, ఆ ఫలితమే తాము 11 సీట్లకు పరిమితమైపోయిందని అంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన పత్రమే పార్టీకి గుదిబండలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నేత జగన్కి అత్యంత సన్నిహితుడు. దాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీని వేలేస్తున్నాడు. సమన్వయకర్త పేరుతో కార్యకర్తల్ని చెడుగుడు ఆడేస్తున్నాడు. జగన్ ముందు ఒకలా, నాయకుల ముందు మరోలా, కార్యకర్తల ముందు మాట్లాడడానికి కొందరు తప్పుపడుతున్నారు. 2019-2024 మధ్యకాలంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పిన ఆయన తను ఏం చేసినా అడిగేవారు లేనట్లుగా రెచ్చిపోయాడన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైతం డమ్మిని చేసి సర్వం తానే అన్నట్లుగా వ్యవహరించారని, ఫలితంగా గత ఎన్నికల్లో పార్టీ 11 సీట్లకు పడిపోయిందని, ఇంత జరిగిన అధినేతకు కళ్లకు గంతలు కట్టేసి ఇప్పటికీ ఆయన పార్టీలో పెత్తనం చలాయిస్తున్నారని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. కూటమి ప్రభుత్వం తప్పుల కారణంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో సీన్ రివర్స్ అవుతుందని, జగన్కు జనం జేజేల పలికి బ్రహ్మరథం పడతారేమనే మాట సర్వత్రా వినిపిస్తుంది. ఆయన సగటు వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాత్రం దీన్ని నమ్మడం లేదు. నాయకులకు జగన్ మధ్య అసలు సమన్వయమే లేదని, అలాగైతే ఎలా అని లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నాయకులు కూడా జగన్ అపాయింట్మెంట్లు దొరకడం లేదంటున్నారు. తమ నియోజకవర్గంలో పరిస్థితి చెప్పుకుందామంటే వీలు లేకుండా పోయిందని వాపోతున్నారు. రాజకీయంలో ఎప్పుడు అధికారం చేతికి దక్కించుకోవడం అనేది రాజకీయ అధినేతలకు ఉన్న పెద్ద టాస్క్. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ప్రతి రాజకీయ పార్టీ అధినేతలు అన్ని రాష్ట్రాల్లోనూ భావిస్తారు. దీనికి ఏపీ, తెలంగాణ కూడా మినహాయింపు కాదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావాలంటే కార్యకర్తల నుంచి బలమైన సపోర్టు కావాలి, అటు క్యాడర్ నుంచి బలమైన సపోర్ట్ ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఖచ్చితంగా తన పార్టీలో తర్వాత జనంలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో గెలుపును చూడగలరు. లేని పక్షంలో కార్యకర్తలు ఇలాగే ఉంటే కూడా అందరూ కూడా బ్యాక్ సైడ్ ఉంటే ఫ్రంట్ సైడ్ రాజకీయాలు నడవలేవు. చూడాలి మరి ఇకపై ఏం జరగబోతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.